గాయస్ ఇప్పుడే చెక్అవుట్ అవుతున్నాం. బాగుంది కదన్నా హోటల్. రూమ్ అయితే బాగానే ఉంది. వేడి నీళ్ళతో బాగా స్నానం చేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నేచర్ బై హరిని. ఈరోజు వచ్చేసి నాగపూర్ నుంచి ప్రయాగ్రాజ్కు 650 కిలోమీటర్ల జర్నీ అయితే చేస్తున్నాం. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు హోటల్ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇప్పుడే నా బ్యాగ్ గన్నీ జై శ్రీరామ్. నాగపూర్ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం ఈరోజు. టైం ఎంతనా? సీనన్న రఘుగా ఒప్పుకున్నాడు గాయస్. చూడండి అద్దంలో. చలికి ఎక్కువ చలి ఉంది. 5 నుంచే స్టార్ట్ అయినా మేము. దగ్గర 1 అవర్ అయింది జర్నీ చేస్తా. కొంచెం బెటర్, చలి తగ్గింది అంతే. 50 కిలోమీటర్లు వచ్చాక టీ బ్రేక్ తీసుకున్నాం. చలి విపరీతంగా ఉంది. వచ్చినా వా చలి వాంచుతుంది అట్నే. చలికి ఇదంతా ఇంకెప్పుడు వేసుకున్నా. తిన్నా డ్రైవ్ చేయి నువ్వే. తొక్కు. మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా. ఈయన కేకర్ వేస్తున్నాడు చలికి తట్టుకోక. దగ్గర 90 స్పీడ్ వెళ్తున్నాం. జబల్పూర్ 200 ఉంది. ఇంకా ఇది మొత్తం ఘాట్ సెక్షను. బండి 50 కన్నా ఎక్కువ వెళ్ళడం లేదు. ఇక్కడ పోవడం ఉంది బండి. ట్రాఫిక్ ఉంది కానీ ఎందుకు ఎక్కడం లేదు. సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రెండింగ్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం ములుగుతుంది బండి. 3వ గేర్ వేసిన అసలు. ఏంది బండి అసలు ఏంది పోవడం లేదు బండి. ఏంది ఎంతవరకు ఉంది సామె ఎన్ని టర్నింగ్లు. వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాం. దగ్గర 150 కేజీలు వెయిట్ ఉన్నాం నేను సినన్న కలిసి. గాయస్ మేము ఆ టీ తాగినప్పటి నుంచి 60 కిలోమీటర్లు వచ్చాము. ఇది మొత్తం టైగర్ ఫారెస్ట్. ఇక్కడ మన టైర్ పంచర్ అయిపోయింది. చూడండి ఫ్రంట్ టైరు ఏం లేదు, డొల్లా. ఊరికే చూడండి సార్. ఏం లేదు, డొల్లా. 2+ టైర్ కాబట్టి ఆపుకుంటుంది అంతే. 2+ టైర్ కాబట్టి పోవచ్చు. అందుకే ఎందుకు బాగా స్లోగా పోతుంది బండి అనుకునే. ఫ్రంట్ గాలి పంచర్ అని అర్థం. ఇప్పుడు ఎనికి జరుగు, కొంచెం ఎనికి జరుగునా కొంచెం. గాయస్ ఫ్రంట్ టైర్ పంచర్ అయింది చూసినారు కదా. ఇప్పుడు వెళ్తున్నాం అలాగే. 2+ టైర్ కాబట్టి వెళ్ళొచ్చు. ఎక్కడ పంచర్ అయిందో మనకు తెలియదు. గాలి కొట్టి చెక్ చేయాలి. బ్యాక్ టైర్ ఓకే. బైపాస్లో గాలి చెక్ చేస్తున్నాం. పంచరే వస్తుందంట. పంచర్ అదో ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది చూడండి గాయస్. అదే ఇక్కడ ఇదేనా పంచర్ రగ్దో బాయ్. టైగర్ ఫారెస్ట్లో పంచర్ అయింది.
మన బ్రదర్ దగ్గర పంచర్ వేయించుకుంటున్నాం ఫ్రంట్ టైరు. నిన్న వెనకాల టైర్ మార్పించాము, ఇప్పుడు ముందర టైర్ పంచర్. సింపుల్ పంచర్ చూడండి. ఎన్ని కిలోమీటర్ వచ్చింటాం? తొందరగా వెళ్తే దగ్గర ఇక్కడ ఒక 10 నిమిషాలు అంతే బ్రేక్. పంచర్ టైర్ కూడా సగం పంచర్ అయింది, టైర్ ఏం ప్రాబ్లం లేదు. ఇది సులోచన వేసినాడు, అది వేరే రకం సులోచన. ఓకే, పంచర్ అంతే 5 నిమిషాలు పంచర్. ఇక్కడ నుంచి జబల్పూర్ 150 కిలోమీటర్లు ఉంది. మాది పెట్రోల్ రిజర్వ్కి వచ్చింది. పెట్రోల్ బంక్ ఇది 4వ స్టాప్ అన్నమాట పెట్రోల్ది మాది. ఎక్కడన్నా ఒక 50 కిలోమీటర్ జబల్పూర్కి అయితే వెళ్ళిపోతుంది పెట్రోల్. కానీ ఏమవసరం అంత జబల్పూర్లో పట్టేయాల్సింది, ఎక్కడైనా పట్టియాలి. ఒక 1000 రూపాయలు పట్టిస్తే 4200 పెట్రోల్ వేసినట్టు మేము. ఇప్పుడు టిఫిన్కి అయితే మేము ఆగాలి, టిఫిన్ చేయాలి. ఇక్కడ సిగ్నల్ వేసింది, ఇక్కడ టిఫిన్ చేద్దాం మనం. సిగ్నల్ వేసినాము, పోయినాము. టిఫిన్ ఉంటుందో లేదు, మొత్తం టిఫిన్ లేని హోటల్స్ ఉన్నాయిలే. అయినా ఇటు సైడ్ మనం అసలు తినము ఫుడ్. అదే చోలే చావల్, భోషానం అవన్నీ ఉంటాయి. ఓకే అన్న, ఇక్కడ ఏదో ఉల్లిపాయ అన్నీ కోస్తున్నాడు. టిఫిన్ చేస్తున్నాం. నువ్వు నాకు కొయ్యవా? అవును కొయ్యి, ఏమింది అంత తప్పేముంది. కాసినండి ఏం కోస్తున్నాడు. ఇదేంటి ఎంతది గాయస్? మేము వచ్చేసి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. రోజు మధ్యనే బిజినెస్. ఇది ఎన్నో స్టేట్? 1, 2, 3, 4 స్టేట్లోకి ఎంటర్ అయినాం మేము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ కావాలి. రాత్రి అవుతుంది. టిఫిన్ చేస్తాను. బాగానే ఉంది. ఇదేందో పచ్చిమిరకాయల చట్నీ బాగుంది, పచ్చికారం. ఏం సినన్నా? జబల్పూర్ వచ్చేసి 60 ఉంది. సినన్నకు పిల్లల సాయంట. కొంచెం కూడా కొట్టలే, ఏం 30 కూడా కొట్టలే. వస్తున్నాయంట సినన్నకి. ఆ ముందర వస్తారా నీడ చూసి. ప్రయాగరాజ్ వచ్చేసి 400 ఉంది. మొత్తం ఘాట్ సెక్షన్ దిగుతున్నాం. మొత్తం ఘాట్ రోడ్ ఏదంతా కొండ. అక్కడ కొండ ఎక్కాము, ఇక్కడ కొండ దిగుతున్నాం. ఈ కదా డౌడవ అంటాయి దీని మీద. అదే ఇవి దండిగా వేసినాడు.
ముందే పిల్లలు వస్తున్నాయంటే బ్యాక్ చాలా నొప్పి లేస్తుందంటే ఈ మళ్ళా అని ఏదో గంట కొట్టినట్టు బ్యాక్కి టంగటంగనగాని. 20లో వండి అంటుంది స్పీడ్ అంతే. ఓ టంగ్ 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 టంగ్. గాయ్స్ జబల్పూర్ వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంది. ఎవరు ఈరోజు మొన్న 400, ఫస్ట్ రోజు 400 కొట్టాము, రెండో రోజు దగ్గర 500 కొట్టాము, ఇప్పుడు 600. రోజుకు ఒక 100 పెరుగుతుంది మాకు తిరిగేది. గాయస్ జబల్పూర్ దాటిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది. మేము మధ్యాహ్నం భోజనానికి ఆగాము అనమాట. లేకుంటే వెళ్ళిపోయేటోళ్ళం. 10 పన్ననే ఆగండి నేను. ఇది ఏం రొట్టె అన్నా మీరే చూడండి. ఉంది రొట్టె అంట అది. ఇక్కడ నుంచి 350 ఉంది ప్రయాగరాజు. మన ఊర్లో మాదిరి కారంగా లేదు, అంత ఏం లేదు. అయినా మన రాయలసీమ ఫుడ్ మిస్ అవుతున్నా. కొత్తిమీర చట్నీ ఒకటి ఇది అంతే వేసినాడు. ఇది పప్పు చూడండి ఎలా ఉందా. మళ్ళా బటర్ కర్రీ చెప్పాము, దీంట్లో అసలు ఉప్పే లేదు. ఎలా తినేస్తున్నారో తెలియదు. మళ్ళా జీరా రైస్ చెప్పాము. ఇది జీరా రైస్ వచ్చేసి మన ఊర్లో స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం. ఇది చూడండి గ్యాస్, బాగా చూడండి గ్యాస్. ఇక్కడనే మేము భోజనం చేసాం మధ్యాహ్నం. ఇప్పుడు 1 అవుతుంది. ఇక్కడి నుంచి 350 కిలోమీటర్లు. కనీసం 100 కిలోమీటర్లకు ఒకసారి స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. అయితే బయలుదేరదాం. జబల్పూర్ దాటి ఒక 25 కిలోమీటర్లు వచ్చినాం అనమాట. ఈ హిందీ వాళ్ళకు గుడ్ భోజనం, మన రాయలసీమ వాళ్ళకి కానీ మన తెలుగు వాళ్ళకి కానీ ఫుడ్ నాట్ ఇంట్రెస్ట్ ఫుడ్. అది విషయం అంతే, అంతకుమించి ఏం లేదు. ఖాన్ పరాగ్ బ్యాచ్ తినేసి బయలుదేరుతున్నాం. ఆర్కెన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. ఇక్కడ నుంచి రేవా 180 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి 130 కిలోమీటర్లు ప్రయాగరాజ్. 4 గంటలకు స్టాప్ పెట్టుకున్నాం. 4 వరకు కంటిన్యూ డ్రైవ్ అని అనుకున్నాం, కానీ గంటకు ఒకసారి రావాల్సిందే. రేవా వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళేది రేవా జిల్లా. రేవా 180 కిలోమీటర్లు, అక్కడి నుంచి ప్రయాగరాజ్ 130. రేవా దగ్గర స్టాప్ అనుకున్నాం. 2 చోట్ల తీసుకుంటాం, 100 కనీసం ఇప్పుడు 100 కిలోమీటర్లు ఉన్నాం. మళ్ళీ నాది ఫ్యూయల్ అడుగుతుందేమో, ఒక 500 పట్టియాల్సిన పరిస్థితి వస్తుంది. 300 అన్నా పట్టియాలి, పూర్తిగా వెళ్ళదు. చూద్దాం ఎంతవరకు పోతుందో. గాయస్ బైక్ యాక్సిడెంట్ చూడండి. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇద్దరేమో
లైవ్ యాక్సిడెంట్, స్పాట్ డెడ్ అంట. స్పాట్ డెడ్ అయినాడు. లోకల్ వాళ్ళే అనమాట, ఇట్లా యాత్రికులు కాకుండా ఈ ఊరిలో మధ్య ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళే అనమాట. 30 కిలోమీటర్స్ సౌండర్లో. మామూలు అది పాత బైకు. ఏం జరిగిందో నిదానంగా చెప్తా కూర్చొని. ఇట్లా ఫుల్ ఆవులు కూడా అడ్డొస్తున్నాయి మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో ఎక్కువగా. మధ్యప్రదేశ్లో ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రయాగ్రాజు 146 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడి నుంచి రేవా ఒక 20 కిలోమీటర్లు కూడా లేదనుకుంటారు రేవా. ఇదేంది డాక్టర్ అలా ఉంది. టైం వచ్చేసి 7-7:30 అవుతుంది. ప్రయాగ్రాజ్ రీచ్ కావాలంటే ట్రాఫిక్ ఎంత ఉందో తెలియదు. 145 కిలోమీటర్లు ఉంది ఇప్పటికి. వచ్చేసి రేవా ఊర్లోకి ఎంటర్ అయినాం అన్నమాట. హైవే మీద వెళ్ళకుండా ఊర్లో నుంచి వెళ్తున్నాం. ఓ రేవా సిటీలోకి ఎంటర్ అయినాం స్వామి. హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయిందే, ఆ తర్వాత అంతా రేవా సిటీలోకి ఎంటర్ అయినాం అంతే. అన్నీ రేవా అవుట్స్కట్స్ అంతా అవుట్స్కట్స్ వెళ్ళాం. హైదరాబాద్లోకి లోపలికి వచ్చాం, రేవాలోకి లోపలికి వచ్చాం అనమాట. రేవా రైల్వే స్టేషన్. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవేమో రేవాలో. అడ్డంగా దొరుకుతున్నారు, సక్కంగా వస్తున్నారు బైక్ వాళ్ళు అయితే. ఈ రేవాలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడే ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ భలే అనిపించింది నాకు. వీడియో ఒక 4 సెకండ్లు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇట్లా లుక్ చేసినామా, అద్భుతంగా ఉంది అయితే వాటర్ ఫాల్స్. వచ్చేటప్పుడు దాన్ని ఆగి చూడాలి. ఇప్పుడు అంత టైం లేదని వాటర్ ఫాల్స్ భలేంది అయితే. నాకు నచ్చింది. విజువల్స్ చేస్తా చూడండి ఒకవేళ ఎవరిదన్నా తీసుకొని. రేవా వాటర్ ఫాల్స్ భలేంది అయితే. ఒకడైతే ఒక ఘోరంలే, బైక్లో పోతున్నాడు పుచ్చుకి అని ఇంత పాన్ రోడ్డు మీద చూసా. అనుకున్నా వద్దురా సమయం. 20 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉంటుందని నా అంచనా అంతే. ఇది సండే కదా, అందరూ రిటర్న్ అవుతుంటారు నాకు తెలిసి. అదే కిందున్న దుప్పటిని పైకి వేసుకున్నాడు, కింద మండిపోతుంది. అది కాకుండా 20 కిలోమీటర్లకి ఆపంటున్నాడు. మేము ఒక 50 కిలోమీటర్ల కన్నా ఒకసారి ఆపితే వెరీ గుడ్. ప్రయాగ్రాజ్కి ట్రాఫిక్ ఉంది అన్నమాట. మేము పల్లెటూర్లమ్మడి వచ్చేస్తున్నాం ట్రాఫిక్ ఉందని. ఆ షార్ట్ కట్లలో కూడా కారు వాళ్ళు మాత్రం వదలడం లేదు, అదైతే పక్కా. AP04 మన కడప బండి ఇది. మంచి వచ్చేసింది. ఏంది గ్రూప్లో ఆఫ్ అయిపోతుందా? నాకే అర్థం కావడం లేదు. గాయస్ గూగుల్ మ్యాప్ ఇంట్లోకి చూపిస్తుంది. చూడండి ఎలా ఉందో రోడ్డు. అసలు ఈ కారు వాళ్ళు ఎట్లా పోయినారు? ఓ అమ్మ, ఏం ఊరు స్వామిదే, పల్లెటూరులో అమ్మడి ఉందాం వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్ ఎట్లా తీసుకొస్తుంది తెలు. ట్రాఫిక్ని తప్పించుకోవడానికి చిన్న పల్లెటూరుని ఎంచుకుంది ఇది. ఇది తీయా, ఇది అట్నే పెట్టినావా నువ్వు? ఏంది నాది అట్నే పెట్టినావు నువ్వు అప్పటి నుంచి? రోడ్లోకి తగులుతుంది ఈ మనిషి సరా. గాయస్ ఇది గ్రోప్రో ఏమో హాఫ్ అయిపోతుంది జాంకులు.
ఏమంటే ఛార్జింగ్ ఉంది, ఎందుకు ఆఫ్ అయిపోతుందో అర్థం కావడంలో GoPro. ఇప్పుడు ఇలా ఆఫ్ అయిపోతుంది, చూద్దాం GoPro. గాయ్స్ ఇది క్లిప్స్గా తీస్తుంది. ఇది ఎందుకు తీస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఎట్లాంటి రోడ్డు అంటే అట్లాంటి రోడ్డు కాడ వచ్చాము. ఇది ఎక్కువసేపు ఉండడం లేదు GoPro. అది ఏంది అబ్బా అనేది నాకే అర్థం కాకుండా ఉంది. మా పల్లెటూరు రోడ్లోనే ఉన్నాం, దగ్గర తిరుగుతూనే ఉన్నాం. ట్రాఫిక్ని తప్పించుకోవాలని వస్తే ఇట్లా దొరికిపోయినాం. అసలు ఎక్కడున్నాం, ఏం కథ అనేది మాకు ఇది ఏం రికార్డ్ అవుతుందో ఏందో నాకే అర్థం కావడం లే. పిచ్చి పడుతుంది ఇది GoPro. అదేంది రివా మనం రివా నుంచే షార్ట్ కట్లలో నుంచి వచ్చినాం. రివా ఇక్కడ నుంచి 84 గంట. అది ట్రాఫిక్ మొదలయ్యా. ట్రాఫిక్ రే మనం వెనకల్నే వెళ్ళాలి. ఎంత దూరం ఉందో ఏం కదో. ప్రయాగ్రాజ్ ఎట్ సైడో కూడా ఈ డబ్బా సౌండ్ ఆటో. గైస్ కంటిన్యూగా దగ్గర 2 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పుడే, అయినా ట్రాఫిక్. గాయస్ టోల్ గేట్ నుంచి దగ్గర 1 కిలోమీటర్ వచ్చాము, అయినా ట్రాఫిక్ అయితే ఉంది. టోల్ గేట్ దగ్గరనే, జస్ట్ టోల్ గేట్ దగ్గరనే టోల్ ఫీ కోసం పెట్టినారు ఇట్లను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు అంచనాలు మిస్ అవుతున్నాయి. లేని ట్రాఫిక్ స్వామి 5 కిలోమీటర్లు వచ్చినా కూడా అట్లాగే ఉంది ట్రాఫిక్. వెళ్ళడానికి కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇదేంటి ఇంత ప్లాస్టిక్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఒక బైకులు కూడా ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. ఓ అమ్మా, డివైడర్ మీద వెళ్తానా. ఇదేం కంప్లీట్ ఎక్కున్నా. డివైడర్ మీద వెళ్తున్నాం. ఓ భయ్యా, బండి గుద్దవ్వగలుగుతుంది అట్నే. దగ్గర 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయారు. నేను కూడా ఏదో పీకుతున్నా, అర్థమే కావాలి బండి పరిస్థితి. డివైడర్ నుంచి కొంచెం స్కిడ్ అయినాం మేము. గాయస్ ఇప్పుడే మేము రూమ్కి వచ్చాము, అలసిపోయాము. రేపు ఏం